తప్పనిసరి పరిస్థితుల్లో అది. కానీ చాలా సంతోషం, చాలా చక్కగా మాట్లాడారు. ఆఖరిని మాట్లాడతాను అని అన్నప్పటికీ కూడా అందరికంటే బాగా మాట్లాడారు. ఆయన కదా మరి. ఇంకొకటి వరప్రసాద్ గారు, మన ఇద్దరం మాట్లాడినప్పుడల్లా చాలా మంది, ఒక 1000 మంది 1500 మంది సమక్షంలో మాట్లాడేవాళ్ళం. కానీ అంతమందిలో మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలని అనుకుంటుండేవాడిని, కానీ ఇంతమందిలో బాగుండదు అని ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ కుటుంబ సమావేశం అంతా పట్టాభి గారి బంధుమిత్రులు అంతా ఎక్కువగా కాబట్టి ఇప్పుడు అడుగుతాను. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏమిటంటే, సాయి వరప్రసాద్, వెంకట నటరాజ శేష సత్య సాయి వరప్రసాద్. ఎందుకంటే మా అమ్మగారు అలా పెట్టుకున్నారు. మా వాళ్ళు సత్యసాయిబాబా గారి డివోటీస్గా వెళుతుండేవాళ్ళు. నాకు అన్నప్రాసన చేసింది కూడా ఆయనే, అందుకని పేరులో ఆయన పేరు కూడా సత్యసాయి అని కలిపి పెట్టుకున్నారు. సరే, అందరూ నన్ను పూర్తి పేరుతో జీవి అన్నారు, త్రిపులేస్ వరప్రసాద్ని పిలిచేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వరప్రసాద్ని పిలిచేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వరమని పిలుచుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత నాకు ఒకటి అలవాటు, నేను ఎవరితో పరిచయం అయినా నేను ముందుగా పలకరించేది ఫోన్లోనైనా శుభోదయం 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 అని అంటాను నేను. అందుకని ఇప్పుడు శుభోదయం వరప్రసాద్ అని కూడా అంటున్నారు ప్రతి వాళ్ళు. మినిస్టర్లు కూడా అలా నా ఫోన్కి వెళ్ళంగానే వాళ్ళు ఫోన్ చేసినా వాళ్ళు కూడా శుభోదయం అనే పలకరిస్తారు నన్ను. ఇప్పుడు శుభోదయం 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 3 సార్లు అంటారు అందరూ. హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు ఇంతమంది పెద్దల సమక్షంలో నాకు సత్కారం జరగటం అంటే నేను చేస్తున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ముఖ్యంగా మొట్టమొదట నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నాకు మార్గదర్శకులు తొల్లపాటి కుటుంబరావు గారు. ఒక విషయం నేను చెప్పాలి మీకు. ఇంతకుముందు నా పేరు యాక్చువల్గా టీవీఎస్పి రామారావు. చాలామందికి తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలామందికి తెలియదు టీవీఎస్పి రామారావు అంటే తెలియదు చాలామంది. కానీ ఒకరోజు వారిని కలవటం జరిగింది. అప్పుడు ఆయన అన్నారు, టీవీఎస్పి రామారావు అంటే నీకేం లాభం లేదు, ఎక్కడున్నావు అక్కడే ఉంటావు నువ్వు, నీ పేరు నేను చేంజ్ చేస్తున్నాను, పట్టాభిరామని పెట్టుకో, నీకు మంచి రేంజ్కి వెళ్తామని చెప్పేసి అన్నారు. వారి ఆశీస్సు ఫలమో లేకపోతే వారి పలుకుల్లో ఉన్నటువంటి మహత్యమో తెలియదు, కానీ ఆ పట్టాభిరామ పేరు మీద నేను రచయితగా నేను ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాను. దానికి నేను పుల్లపాటి కుటుంబరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ మాట చెప్పడానికి ఒక కారణం ఉందండి. అక్కినేని నాగేశ్వరరావు గారికి నటసామ్రాట్ బిరుదునిచ్చినటువంటి వారు తొల్లపాటి కుటుంబరావు గారు. నటసామ్రాట్ అంటే మనకి అక్కినేని నాగేశ్వరరావు గారు అనేటువంటి గుర్తుంటుంది. అలాగే నటశేఖర్ కృష్ణ, నటశేఖరుని చేసినటువంటి ఇది కూడా తొల్లపాటి కుటుంబరావు గారిదే. అట్లాగే నన్ను టీవీఎస్పి రామారావు నుంచి పట్టాభిరామం చేసినటువంటి ఘనత కూడా తొల్లపాటి కుటుంబరావు గారిదే. అది నేను జన్మాంతం గుర్తుంచుకుంటాను. ఎందుకంటే పబ్లిషర్స్కి కానీ మిత్రులకు కానీ ఎవరికైనా సరే పట్టాభిరామం అంటే గుర్తుకొస్తాను నేను. టీవీఎస్పి రామారావు అంటే ఎవరో అనుకుని ఫోన్ పెట్టేస్తారు నన్ను మాట్లాడటం. సో వెరీ థ్యాంక్ఫుల్ టు తొల్లపాటి కుటుంబరావు గారు. అందువల్లే నాకు మార్గదర్శకులు అయ్యారు. ఎన్నో సలహాలు చెప్తారు. వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను కూర్చోబెట్టి ఒక మనవరు ఎన్నో విషయాలు చెప్తారు. మధ్య మధ్య అడుగుతుంటారు, బోరు కొట్టేస్తున్నానా అంటారు. లేదు సార్, మీలాంటి లివింగ్ లెజెండ్ పక్కన కూర్చోవడమే నా అదృష్టం. కనీసం మీలో కొద్దిగా ఆ వాసన తగిలితే నాకు కూడా ఏదైనా కొంత పేరు ప్రఖ్యాతలు ఏమైనా సంపాదిస్తానేమో అని చెప్పేసి అంటూ ఉంటాను. ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను కుటుంబరావు గారు పక్కన కూర్చుని వారి సభాధ్యక్షులుగా నేను ఈ సత్కారాన్ని అందుకోవటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా మిత్రులు ఆప్తులు పిల్లా ప్రసాద్ గారు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అయినా నాకు ఆయనతో పరిచయం 3 ఇయర్స్ నుంచి అయింది. ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఎంతో గౌరవంగా పట్టాభిరామ్ గారు ఎట్లా ఉన్నారు అంటారు. ఎంతో ఆప్త మిత్రులు, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. పూర్ణచంద్ర గారు మంచి రచయిత, కృష్ణా జిల్లా రచయిత సంఘానికి అధ్యక్షుడు అయిన, అలాగే కళాసాగర్ గారు 64colors.comకి ఆయన చీఫ్ ఎడిటరు, మంచి మిత్రులు నాకు. అంతకంటే ముఖ్యంగా చెట్టి రవికుమార్ నా ఆప్త మిత్రుడు. ఆయన అనేక దేశాల్లో ఆయన వర్క్ చేసి వచ్చారు. ఆయన కూడా ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం కోసం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నా గురించి చెప్పాలంటే ఆల్రెడీ నేను మైక్ ఇందాక ప్రెస్ వాళ్ళకి చెప్పాను. నేను తెలుగు మీడియం నా ప్రస్థానం కానీ నా నేపథ్యం కానీ తెలుగు మీడియం నుంచి వచ్చింది. ఒక గవర్నమెంట్ స్కూల్, కపల్ వాళ్ళు అంటారు, అటువంటి స్కూల్లో చదివాను. యాక్చువల్గా ట్యూషన్ చదువుకోవడానికి ఫీజులు కట్టేటువంటి పొజిషన్ కూడా లేదు. 10th క్లాస్లో నాకు బాగా గుర్తుంటే, ఈ విషయం చెప్పచ్చో లేదో ప్రస్తుతమో నాకు తెలియదు, కానీ ఆ రోజు టీచర్స్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా డౌట్స్ ఏమైనా క్లారిఫై చేయండి అంటే, నా ట్యూషన్లో జాయిన్ అయితే మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను ఆయన అని చెప్పాను. 10-15 రూపాయలు అప్పుడు ట్యూషన్.
సో వాటిని కట్టేటువంటి పొజిషన్ కూడా నాకు లేదు. కష్టపడ్డాను. సో థ్యాంక్ యూ. నాన్నగారు లేరు, కాలం చెప్పారు ఆయన. ఒకటి చెప్తూ ఉండేవారు నాకు ఆయన, నేను నీకు ఆస్తులు ఇవ్వను, అప్పులు ఇవ్వను, చదువు మాత్రం ఇస్తారా, నువ్వు చదువుకుని పైకి రారా అని. బహుశా నా ఆశీస్సులు మూలంగానే ఈ స్థాయికి వచ్చాను నేను. చేసిన పెద్దలకు, ఎంతో అభిమానంతో చేసినటువంటి నా ఆత్మీయులకు, శ్రేయాభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు పటామి గారి సోదరులు ముగ్గురు వచ్చి వారికి ఆశిస్తారు. నాలుగు గుర్తులేండి కానీ ఓకే. తమ్ముడికి, చిన్నారి తమ్ముడికి ఎప్పుడూ కూడా తను చేయూతగానే ఉండేది అన్ని విషయాల్లోనూ. పట్టాభిరామ్ ఏ బుక్ రాసినప్పటికీ తన యొక్క ప్రోత్సాహం కానీ అవన్నీ కూడా ఎప్పుడూ కూడా అందించారు ఈ అక్క చెల్లెళ్ళు. కాబట్టి వారికి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను కృష్ణకుమారి అని చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. వాళ్ళ పొద్దున ఫోన్ చేసినప్పుడు నాకు మా మదర్ కానీ ఫాదర్ కానీ అలాగే మీ అక్క చెల్లెళ్ళు కానీ వీళ్ళ యొక్క ప్రోత్సాహం ఎప్పుడూ ఉంది కృష్ణకుమారి నాకు అని చెప్పిన. అందుకనే ఇలాంటి ఉన్నాయి కాబట్టే తను 200 పుస్తకాలు రాయగలిగాము. ఈ సందర్భంగా మరొకసారి తన గురించి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు ఉపాధ్యాయులు సభాకల్పతరుర్భాతి వేదశాఖోపశోభితః వివిధ శాస్త్ర పుష్ప సమాకీర్ణం విద్వద్భ్రమర సంయుతః. సభా సరస్వతికి సాదర నమస్కారం. సోదరులు పట్టాభి గారి గురించి మాట్లాడే అవకాశం నాకు వస్తుందో రాదో అనుకున్నాను. సోదరుడు అన్నా అంటూ పరస్పరం మేము సుమారుగా 22 సంవత్సరాల పూర్వం నుండి అన్నా తమ్ములుగానే ఉన్నాం. అందరూ ఇంగ్లీష్లోనే కవిత రాశారంటున్నారు. మా అన్నయ్య అద్భుతంగా తెలుగులో భావకవితలు రాశారు, నా దగ్గర ఉన్నాయి. నాకు నా జన్మదినానికో అనేక సందర్భాల్లోనూ ఆయన రాసి ఇచ్చినటువంటి కవితా గుచ్ఛాలు కొన్ని నా దగ్గర పదిలంగానే ఉన్నాయి. కాలానుకూలంగా మేము శారీరకంగా దూరంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా దగ్గరగానే ఉన్నాం. ఇందాక గురువు గారు కంప్యూటర్లు వచ్చేసి చెడగొట్టి అన్నారు, దానికి కొంచెం నేను వ్యతిరేకిస్తున్నాను. పరస్పరం ఎవరు ఎక్కడున్నామో తెలియదు, ఏ స్థితిలో ఉన్నామో తెలియదు. ఈరోజు మా అన్నయ్య 2 సెంచరీలు చేశారు ఇంగ్లీష్లో, 1 సెంచరీ అన్న తెలుగులో చేయమని అర్థిస్తున్నాను. అట్లాగే దీనిని నిరంతర ప్రవాహంగా ఈ ఆంగ్ల ప్రవాహాన్ని కసిగా తెలుగు నేల మీద సాగిస్తున్నారు. ఈ వ్యవసాయంతో పాటుగా కాస్తంత ఆంధ్ర ప్రవాహాన్ని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాను. పెద్దవాడ గర్వకారకుల్లో ఒకరు శ్రీ పిళ్ళ ప్రసాద్ గారిని జ్ఞాపకంతో సత్కరించండి.
ఇందాక నేను చాలాసేపు గుర్తుపెట్టుకున్నాను. ఈ పూర్తి పేరు 5 లక్షలతో ఈ ఇంత సభకి కారకురాలైనటువంటి కనక మహాలక్ష్మి గారిని మీరు జ్ఞాపకంతో సత్కరించండి. అలాగే ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పెదవాడ మరో గర్వకారకుడు పెదవాడ నగరానికి వారు నమస్కారం. అలాగే చట్టి రవికుమార్ గారిని కూడా మీరు సత్కరించండి దయచేసి. అందజేస్తున్నారు దివి కుర్తన్ గారికి. ఇది చాలా ఆనందంగా ఉందండి. Sir, one more, sir. Thank you, sir. ఓకే, థ్యాంక్ యూ. మా కుటుంబం తరపున కూడా ఒక 2 విషయాలు పట్టాభిరామ్ గారి నుంచి నేను మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఏమిటి అంటే మేము ముగ్గురు సిస్టర్స్లో నేను సెకండ్ సిస్టర్ యొక్క హస్బెండ్ని. నా మ్యారేజ్ అయ్యి 17 ఇయర్స్ అవుతుంది. 17 ఇయర్స్గా నాకు తన గురించి తెలిసింది ఏంటంటే ఆయన పుస్తకాలు రాస్తారు అని మాత్రమే. నేను మధ్యలో నేను బిజినెస్ చేస్తూ ఉంటాను, నా తర్వాత ఆయన కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు. ఒక సందర్భంలో నేను పట్టాభిరామ్ గారిని ఒక మాట అడిగాను. ఏంటంటే, సార్ మీరు చాలా బుక్స్ రాస్తున్నారు కదా, మనమే సొంతగా ఒక పబ్లిషింగ్ కంపెనీ పెట్టి మనం బాగా మనీ ఎర్న్ చేయొచ్చు కదా అని అడిగాను. అడిగితే ఆయన ఎందుకండి ఈ టెన్షన్స్, చాలా ప్రశాంతంగా పుస్తకాలు రాసుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అని చేసి అన్నారు. అంటే యాక్చువల్ నేను బిజినెస్ మైండ్, ఎందుకంటే నేను డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాను కాబట్టి ఆయన కూడా డబ్బులు సంపాదిస్తే బాగుంటుంది అని అనుకున్నాను. కానీ ఆయన మాత్రం నాకు డబ్బులు అక్కర్లేదండి, చాలా ప్రశాంతంగా బుక్స్ రాసుకుంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను అని చెప్పారు. పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలసి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే गाहे तव जय गाथा जन जय हे जय हे जय हे जय 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 हे जय చాటార్లో పనిచేశారు. ప్లస్ ఈ ప్రోగ్రామ్ I know that I should have